ములుగు జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ములుగు ప్రత్యేక జిల్లాగా ఏర్పడ్డ తరువాత ప్రభుత్వం 55 కోట్లతో కొత్త భవనం కోసం నిర్మాణాలు చేపడుతోంది. జిల్లా పాలనా అధికారి భవనం జూన్ నెలలోనే ప్రారంభం కావాల్సింది. కానీ పనుల్లో ఆలస్యం కావడంతో ప్రారంభోత్సవానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. జిల్లాలో నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభమైందని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం కాలం నుండి నూతన కలెక్టర్ కార్యాలయం నిర్మాణ పనులు అయితే చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా కొత్తగా జిల్లాగా ఏర్పడిన తర్వాత ములుగు జిల్లాకు 55 కోట్ల రూపాయలతో ములుగు జిల్లాలో నూతన కలెక్టర్ భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కావున మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కలెక్టరేట్ పనులు పూర్తిగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా పనులు పూర్తి దశలో వచ్చినాయని కూడా చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఫినిషింగ్ వర్క్ ఇప్పుడు పెయింటింగ్, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ వర్క్ నడుస్తుంది. లాస్ట్కు చివరి డేట్ మాత్రం ఆగస్టు 15 వరకు ఈ యొక్క నూతన కార్యాలయాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యాలయాలను తనిఖీ చేస్తూ వర్క్ స్పీడప్ చేస్తున్నారని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ములుగు జిల్లాకు నూతన భవనం కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క భవన పనులు అయితే పూర్తి దశగా వచ్చిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ములుగు దశ అనేది కూడా మారిందని మనం చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్నో పనులు కూడా జరుగుతున్నాయని మనం చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాకు ఘట్టమ్మ దగ్గర ఉన్నటువంటి ఘట్టమ్మ పరిధిలో ఉన్నటువంటి యొక్క రూమ్స్ అంటే కలెక్టర్ కార్యాలయానికి 58 శాఖలు సంబంధించినటువంటి కలెక్టర్ కార్యాలయం మొత్తం భవనం కూడా పనులు పూర్తయినాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భవన నిర్మాణానికి 55 కోట్ల రూపాయలతో నిధులు విడుదల చేసి భవన పనులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భవనం పూర్తిగా ఈ ఆగస్టు 15 వరకు ఈ యొక్క ఆగస్టు 15కు జెండా ఇక్కడనే ఎగరవేయాలనే ఉద్దేశంతో పనులు కూడా స్పీడప్ చేస్తున్నారని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి శానిటేషన్ వర్కర్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, అన్ని పనులు కూడా చాకచక్యంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. మనం ఇప్పుడే చూసుకున్నట్లయితే ములుగు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పటికీ దీన్ని పలు దశలుగా పరిశీలన చేసి పనులు కూడా స్పీడప్ చేయాలని చెప్పి కూడా చేయడం జరిగింది. మనం ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం పనులు పూర్తిగా అయిపోయాయి. వచ్చే ఆగస్టు మాసంలో జాతీయ జెండాను ఈ యొక్క నూతన కలెక్టర్ భవనంలో ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పనులు అయితే స్పీడప్ అయ్యాయని చెప్పొచ్చు. మనం ఏదో చూసుకున్నట్లయితే దీనిపై ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు ఎప్పటికప్పుడు పనులు పూర్తి అయిపోతున్నాయి, మాకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కూడా తెలుపుతున్నారు అని చెప్పి ఇప్పటికే ఈ భవనానికి సంబంధించినటువంటి కొన్ని నిర్మాణ చిత్రపటాలు కూడా మనకు చూపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆగస్టు 15కి ఈ యొక్క భవనం పూర్తవుతుందని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 ములుగు జిల్లా.